గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక 13 సంవత్సరాల అమ్మాయి, తన పేరు జియా. జియాకి ఒకరోజు హాలిడేస్ ఉంటే తన మేనత్తతో కలిసి తను వాళ్ళ అత్త ఇంటికి వెళ్తుంది. అత్త ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వారం పాటు ఉండాలని అనుకుంటుంది. అక్కడే ఒక వారం పాటు ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే తను ఉన్న వారం పాటు అసలు తనకు నిద్రే పట్టదనమాట. అక్కడ వెళ్ళిన ఫస్ట్ డేనే తనకు అక్కడి నుంచి వెళ్ళిపోని అనిపిస్తుంది. ఏమో కనిపించినట్టు తనకు అనిపిస్తుంది అనమాట. అక్కడ వాళ్ళ భర్త 4 సంవత్సరాల ముందు చనిపోయి ఉంటాడు అనమాట. తనకు 3 కూతుర్లు. ముగ్గురు కూతురికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కాబట్టి తను అక్కడ ఉండదు. మిగతా 2 కూతురు వాళ్ళ అత్తతోనే ఉంటారు. వాళ్ళ ఇల్లు ఏంటంటే విలేజ్లో కొంచెం దూరం ఉందన్నమాట. ఒకే ఇల్లు అన్నమాట వాళ్ళది. పెద్ద ఇల్లు అన్నమాట, ఒకే ఇల్లు. వాళ్ళకి ఆల్రెడీ గార్డెన్ అంతా పెద్దది ఉందన్నమాట. అక్కడ వాళ్ళ అత్త 2 కూతుర్లు, వాళ్ళు ముగ్గురే ఉంటారన్నమాట అక్కడ. సో జియా అక్కడ వారం ఉండాలనుకుంటారు కదా. ఎలాగోలాగా ఒక 4 రోజులు అట్లా గడిచిపోతాయి. గడిచిన తర్వాత 5వ రోజు వాళ్ళందరూ పోయి పైన పనుకుంటారు యాజ్ యూజువల్లీ. పనుకున్నప్పుడు ఆ రోజు జియాకి నిద్ర పట్టదన్నమాట. అసలు నిద్ర పట్టకపోతే 3 గంటల వరకు జియా నిద్రే పట్టదనమాట. కరెక్ట్గా తనకు 3 గంటల టైంలో బయట నుంచి ఎవరు ఏడుస్తున్నట్టు వాయిస్ వినపడుతుంది అనమాట. ఆ వాయిస్ వినపడగానే జియా వెళ్ళి కిటికీలో నుంచి చూస్తుంది అనమాట. అక్కడ ఒక అమ్మాయి టెర్రస్ మీద మంటల్లో కూర్చొని ఏడుస్తూ ఉందన్నమాట. అంతే, ఆ అమ్మాయి చుట్టూ మంటలు ఎగురుతుండాయి. ఆ అమ్మాయి మధ్యలో కూర్చొని ఏడుస్తూ ఉందన్నమాట. జియా వెంటనే చూసి భయపడిపోయి తన కజిన్కి లేపుతుంది అనమాట. లేచి తను ఈ మ్యాటర్ చెప్తాను అనమాట. ఎవరో బయట కూర్చున్నారు, అమ్మాయి ఏడుస్తుంది, చూడు అనేది. తన కజిన్ ఏం లేదు, పోయి పనుకోపో, ఏముండదు అని చెప్తుంది అనమాట. సో జియా మళ్ళీ వెళ్ళిపోయి కిటికీలో మళ్ళీ చూస్తుంది అనమాట. జియా చూసిన తర్వాత ఎవరు ఉన్నారు అసలు. మళ్ళీ జియా భయపడిపోయి అక్కడే ఫ్లోర్ మీదనే బెడ్షీట్ కప్పుకొని పనుకుంటుంది అక్కడే. సో జియా మార్నింగ్ ఈ విషయం అందరికీ చెప్తుంది. కానీ ఎవరు నమ్మరు, అందరూ నవ్వుతారు. ఆ రోజే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి జియా ఒకరోజు వాళ్ళ ఊర్లో స్కూల్కి పోయి ఇంటికి వస్తుంది. ఇంటికి వస్తే వాళ్ళ కజిన్స్ వచ్చింటారు అనమాట. కజిన్స్ వచ్చి వాళ్ళ అమ్మకి జియా వాళ్ళ అమ్మకి ఏందో మాట్లాడుతుంటుంది. మాట్లాడుతుంటే తర్వాత జియా పిలిచి అడుగుతాను అనమాట, ఏం జరిగింది అయితే తన చిన్న చెల్లెలు చెప్తుంది అనమాట. కజిన్ అన్నది కదా, వాళ్ళ అక్కకి ఆల్రెడీ ఒక దయ్యము ఆత్మ ఆవహించింది అనమాట. తనకి ఎవరికి తెలియదు ఈ విషయము. అప్పుడే తను భయపడిపోతుంది. సో ఒకరోజు తన చెల్లెలు బయట తిరుగుతా అంటే వాళ్ళ అక్క ఈ చెల్లెలకి 2 సార్లు చంపాలని చూస్తుంది అనమాట. అప్పటికే వాళ్ళ అమ్మ తన్ని సేవ్ చేసుకుంటుంది. మ్యాటర్ ఏం జరిగిందంటే, ఒక అమ్మాయి వాళ్ళ నేబర్ అంటే పక్కింట్లో ఒక అమ్మాయికి తన 2 తమ్ముళ్ళు కలిసి కాల్చి చంపేసింటారు అన్నమాట. ఆ కాల్చి చంపేసింటే ఆ అమ్మాయి ఆత్మ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. సో ఇలాగే వాళ్ళ చెల్లిని ఆవహించుకొని వాళ్ళ చెల్లి ఉండదు కదా, అంతే వాళ్ళ కజిన్ చిన్న చెల్లి ఉండదు, వాళ్ళని చంపాలని చూస్తుంది అనమాట. చూస్తే మళ్ళీ అక్కడి నుంచి ఇది మ్యాటర్ తెలిసాక అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత జియా వాళ్ళ ఊరికి వచ్చేస్తాను అనమాట ఈ మ్యాటర్ తెలిసిన తర్వాత. సో జియా వాళ్ళ ఊరు వచ్చేసిన తర్వాత అక్కడే వాళ్ళు ఇల్లు తీసుకొని ఆ ఇల్లు అమ్మేసి అక్కడే ఉండిపోతారు అనమాట. గైస్ ఇదే స్టోరీ అయితే జరిగినది. సో మీకు నచ్చితే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఇన్సిడెంట్స్ మీకు జరిగింటే నాకు కామెంట్లో పిన్ చేయండి, నేను తప్పకుండా దాని మీద స్టోరీ చేసి పెడతాను. ఓకే గైస్, బాయ్, ఉంటాను నేను.